హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజయ్ కిరణ్ హోమ్. అందరూ ఏం చేస్తున్నారండి? అందరూ బాగున్నారు కదా! నేను కూడా చాలా బాగున్నానండి. ఇంకా మనకి ఒక్క రోజులో నూతన సంవత్సరం రాబోతుంది కదండీ! అలాగే ఈ కొత్త సంవత్సరంలో అందరూ బాగుండాలని, ఆ బాబా ఆశీస్సులు అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే ఈ సంవత్సరం చివరి తేదీన అనగా డిసెంబర్ 31వ తేదీన రాత్రి సమయంలో ఎలాంటి పరిహారాలను పాటిస్తే రాబోయే నూతన సంవత్సరం అంటే 2025లో మనకు అదృష్టం, ఐశ్వర్యం లభిస్తుందో ఈ వీడియోలో తెలుసుకుందామండి. ముందుగా వీడియోకి లైక్ చేయండి. ఫస్ట్ టైం ఎవరైతే ఛానల్ని చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎవరి జాతకములో అయితే కుజబలం ఎక్కువగా ఉంటుందో అలాంటి వారి జీవితంలో ఎలాంటి కష్టాలు ఉండవు. కాబట్టి ఈ డిసెంబర్ 31వ తేదీన మంగళవారం నాడు సాయంత్రం స్నానం చేసేటప్పుడు నీటిలో కొన్ని నువ్వులు వేసుకొని స్నానం చేస్తే చాలా మంచిది. ఇలా చేయడం వల్ల మన జాతకంలో ఉన్న కుజబలం పెరుగుతుంది. మన జీవితంలో డబ్బుకు లోటు ఉండకుండా ఉంటుంది. ఎవరికైతే సొంత ఇంటి కల ఉంటుందో, అలాగే స్థలాలు కొనాలనే ఆశ ఉంటుందో అలాంటి వారు ఈ డిసెంబర్ 31వ తేదీన మంగళవారం నాడు 1 కేజీ ఎర్ర కందిపప్పును బ్రాహ్మణులకు దానం చేయండి. ఇలా చేయడం వల్ల 2025 సంవత్సరంలో మన సొంత ఇంటి కల ఖచ్చితంగా నెరవేరుతుంది. అలాగే భూములు కొనే అవకాశాలు కూడా ఉంటాయి. మరీ ముఖ్యంగా డిసెంబర్ 31వ తేదీ అర్ధరాత్రి సమయంలో సరిగ్గా 12 గంటలకు మన పూజ గదిలో ఒక దీపం వెలిగించాలి. ఇలా వెలిగించడం వల్ల చాలా మంచిది. పాత సంవత్సరంలో ఉన్న మన సమస్యలకు ముగింపు చెబుతూ కొత్త సంవత్సరానికి స్వాగతం చెప్పండి. నువ్వుల నూనెతో కానీ ఆవు నెయ్యితో కానీ పూజ గదిలో దీపం వెలిగించవచ్చు. అయితే ఇలా పూజ గదిలో దీపం వెలిగించేటప్పుడు ఇప్ప నూనెతో దీపం వెలిగించిన వారికి కొత్త సంవత్సరం 2025లో కుబేరుని అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. అలాగే బంగారం కొనే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి ఇలా చేయడం వలన. అలాగే అప్పుల సమస్యలు తీరిపోవాలంటే కొబ్బరి నూనెతో దీపం వెలిగించాలి. డిసెంబర్ 31వ తేదీ రాత్రి సమయంలో మన పూజ గదిలో చీకటి లేకుండా దీపం వెలుతురు ఉండాలి. ఇలా ఉండటం ద్వారా మన ఇంటికి లక్ష్మీదేవి వచ్చేందుకు ప్రవేశ మార్గం ఉన్నట్లన్నమాట. లక్ష్మీదేవి మన ఇంట్లోకి సంపదను తీసుకొస్తుంది. మన ఇంటిపై లక్ష్మీ కటాక్షం ఉంటే చాలు, మన ఇల్లంతా అష్టైశ్వర్యాలతో నిండిపోతుంది. కాబట్టి ఈ డిసెంబర్ 31వ తేదీ రాత్రి సమయంలో మన పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి పటం ముందు రూపాయి నాణాన్ని పెట్టి లక్ష్మీదేవికి కర్పూరంతో హారతి ఇవ్వాలి. తర్వాత ఈ రూపాయి బిళ్ళను తీసి మన పర్సులో కానీ బీరువాలో కానీ పెట్టుకోవాలి. ఇలా చేయడం ద్వారా డబ్బుకు సంబంధించిన కష్టాలు ఏర్పడవు. లక్ష్మీదేవి కటాక్షం మన ఇంటిపై ఉంటుంది. అలాగే ఈ డిసెంబర్ 31వ తేదీన ఒక గిన్నె నిండా రాళ్ళ ఉప్పును పోసి అందులో 2 లవంగాలను కూడా వేసి మన ఇంట్లో ఏదైనా ఒక మూలన పెట్టండి. ఇలా చేయడం వల్ల మన ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటికి వెళ్ళిపోయి లక్ష్మీదేవి మన ఇంట్లో తాండవిస్తుంది. సంపదలకు దేవత అయిన మహాలక్ష్మీదేవి క్షీరసాగరం నుండి ఉద్భవించింది. కాబట్టి సముద్రంలో దొరికే రాళ్ళ ఉప్పు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. కాబట్టి ఈ మంగళవారం రోజున కొంచెం రాళ్ళ ఉప్పును తీసుకొని ఒక ఎరుపు రంగు వస్త్రంలో మూట కట్టి మన ఇంటి గుమ్మం ముందు వేలాడదీయండి. ఇలా చేయడం వల్ల మన కష్టాలన్నీ వెంటనే తీరిపోయి 2025 సంవత్సరంలో మన ఇంటికి పట్టిందల్లా బంగారం అవుతుంది. డిసెంబర్ 31వ తేదీ మంగళవారం వచ్చింది కాబట్టి మంగళవారం రోజున ఎవరికి డబ్బులు అప్పుగా ఇవ్వకండి. ఎవరికైనా డబ్బులు ఇస్తే మాత్రం అవి తిరిగి రావడం చాలా కష్టంగా మారుతుంది. అలాగే మంగళవారం నాడు అప్పులు చేయకండి. అప్పు చేయడం వల్ల లక్ష్మీదేవి ఆగ్రహానికి మనం గురి అవుతామట. 2025 నూతన సంవత్సరం రాకముందే మన ఇంట్లో ఉన్న బూజును మొత్తం దులిపేసి మన ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇల్లు మొత్తం సాంబ్రాణి ధూపం వేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మన ఇంట్లో ఎటువంటి ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు, పిల్లలు చదువుకోవడం కానీ ఎటువంటివి ఏవి ఉన్నా బాగోపోయినా కూడా ఇలా చేయడం వల్ల అంతా బాగానే ఉండి మనం ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతామన్నమాట.
అలాగే ఇంట్లో ఉన్న చెడు శక్తులన్నీ తొలగిపోతాయి. తద్వారా నూతన సంవత్సరం బాగా కలిసి వస్తుంది. మన హిందూ మతంలో స్త్రీలను ఇంటి మహాలక్ష్మిగా పూజిస్తాం కదండీ! ఈ నూతన సంవత్సరం మొదటి రోజున అనగా జనవరి 1వ తేదీన సంవత్సరం మొదటి రోజున మనం చేసే పనుల ద్వారా సంవత్సరం మొత్తం మీద ప్రభావం చూపుతుంది. కాబట్టి ఈ కొత్త సంవత్సరంలో జనవరి 1వ తేదీన ఇంట్లోని స్త్రీలందరూ ఎరుపు రంగు బట్టలను ధరించి, ఎరుపు రంగు అంటే శ్రేయస్సుకు చిహ్నం కాబట్టి నూతన సంవత్సరంలో ఎరుపు రంగు దుస్తులను ధరిస్తే వచ్చే ఏడాది అంతా మన ఇంట్లో సుఖ సంతోషాలు ఏర్పడతాయని పురాణాల్లో చెబుతున్నారు. కాబట్టి మనం అలా చేస్తే చాలా మంచిది. ఈ నూతన సంవత్సరం రాకముందే మన ఇంట్లో ఉన్న పాత వస్తువులను తీసేయాలి. పగిలిపోయిన వస్తువులు లేదా విరిగిపోయిన వస్తువులు ఇంట్లో ఉంటే వాటిని బయటకు పడేస్తే చాలా మంచిది. లేకపోతే మాత్రం ఇంట్లో దరిద్ర దేవత తాండవిస్తుంది. లక్ష్మీదేవిని సులభంగా అంటే సంతృప్తి పరచాలి అంటే డిసెంబర్ 31వ తేదీ రాత్రి సమయంలో లక్ష్మీదేవి ఫోటోకి మల్లెపూలను సమర్పించి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు మన ఇంట్లో డబ్బుకు కొరత ఏర్పడదనమాట. మన వైవాహిక జీవితంలో ఇబ్బందులు ఉంటే లక్ష్మీదేవి పటానికి గులాబీ పువ్వులను సమర్పించాలి. అలాగే మన దాంపత్య జీవితం కూడా చాలా బాగుంటుంది. మన జీవితంలో ఉన్న ఆర్థిక సమస్యలు తొలగిపోవాలంటే డిసెంబర్ 31వ తేదీ మంగళవారం నాడు శివ తాండవ స్తోత్రం పఠించండి. చాలా మంచిది. ఇలా చేయడం వల్ల డబ్బుకు సంబంధించిన సమస్యలన్నీ తొలగిపోతాయి. అలాగే అనుకోకుండా ధనలాభం కూడా మనకి కలుగుతుంది. అలాగే మన కుటుంబంలో కష్టాలు ఏర్పడుతుంటే డిసెంబర్ 31వ తేదీన ఉదయం శివాలయానికి వెళ్ళి శివలింగంపై నీటితో అభిషేకం చేయాలి. శివలింగానికి అభిషేకం చేస్తే కుటుంబ సమస్యలన్నీ వెంటనే గట్టెక్కుతాయి. అలాగే మన ఇంటి ప్రధాన ద్వారం పైన పసుపుతో స్వస్తిక్ గుర్తును వేయాలి. పురాణ విశ్వాసాల ప్రకారము ఇంటి ప్రధాన ద్వారం పైన స్వస్తిక్ గుర్తు వేయడం వల్ల లక్ష్మీదేవి మన ఇంట్లోకి ఆహ్వానం పలుకుతుందట. కాబట్టి అంటే లక్ష్మీదేవికి మనం ఆహ్వానం పలుకుతున్నట్లు. కాబట్టి లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి మన ఇంటి తలుపు పైన స్వస్తిక్ గుర్తును వేసుకోవాలి. కొత్త సంవత్సరాన్ని ప్రారంభించే ముందు మన ఇంటి గుమ్మం ముందు ఒక వినాయకుని పటాన్ని పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల రాబోయే సంవత్సరం అంతా శుభ ఫలితాలను మనం పొందుతాము. గుమ్మం ముందు వినాయకుని చిత్రపటం ఉంటే మన ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ రాకుండా ఉంటుంది. అలాగే కుటుంబ జీవితంలో పురోగతి ఉంటుంది. మన డబ్బులు ఎక్కువగా ఖర్చు అయిపోతున్నాయి అంటే ఈ నూతన సంవత్సరం నుండి ఎరుపు రంగు పర్సును వాడితే అనవసర ఖర్చులు తగ్గుతాయి. మన ఇంటిపై లక్ష్మీ కటాక్షం కలగాలంటే మన ఇంటిని ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. ఇలాగా మనము ఈ కొత్త సంవత్సరం చిన్న చిన్న పరిహారాలు చేయడం వల్ల అంతా మంచిగా జరుగుతుందండి. అలాగే నాకు తెలిసిన విషయాలన్నీ మీతో షేర్ చేసుకున్నాను. నేనైతే బాబా గారికి చక్కగా పూజ చేసుకున్నాను. పళ్ళుని నైవేద్యంగా సమర్పించి అలాగే నిండుగా ధూపం వేసి బాబా గారికి దీపారాధన చేసి హారతి కూడా ఇచ్చానండి. అలాగే ఈ కొత్త సంవత్సరం అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పిల్లల చదువులు బాగుండాలి, భవిష్యత్తులు బాగుండాలి. అలాగే ఉద్యోగాలు రాని వాళ్ళు కూడా ఈ సంవత్సరం కొత్తగా చక్కగా మంచి మంచి ఉద్యోగాల్లో సెటిల్ అయ్యి అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నాకు తెలిసిన విషయాలన్నీ మీతో షేర్ చేసుకున్నాను. అందరూ కూడా ఎప్పుడూ బాగుండాలి. అలాగే ఆ బాబా ఆశీస్సులు అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఎవరైనా ఫ్రెండ్స్ రిలేషన్ ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. అలాగే కొత్త సంవత్సరం బుధవారంతో ప్రారంభమవుతుంది కదండి. ఎవరికి నచ్చిన వాళ్ళ ఇష్ట దైవాలని ఆ రోజు దర్శనం చేసుకొని చక్కగా సంవత్సరం అంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కొత్త సంవత్సరాన్ని స్టార్ట్ చేస్తే అంతా మంచిగా జరుగుతుందండి. అలాగే నాకు తెలిసిన విషయాలన్నీ మీతో షేర్ చేసుకున్నానండి. అలాగే కొత్త సంవత్సరం మీ జీవితాల్లో ఎన్నో ఆనందాలని తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అలాగే మన యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ అడ్వాన్స్గా హ్యాపీ న్యూ ఇయర్ అండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము.